లోపలికి రా. ఏయ్ ముందు నా మొబైల్ ఇవ్వు. మొబైల్ కావాలా? అవును. ఏయ్ లూసు, నా మొబైల్ ఇవ్వమంటున్నాను కదా. ఏయ్ మొబైల్ ఇవ్వు, నేను బయలుదేరుతాను. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఏ ఒక్క రోజైనా నాకేమిష్టమో తెలుసుకున్నావా? అయ్యో ఇలా చూడు. వదులు, నా మొబైల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి, త్వరగా నా మొబైల్ ఇవ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వు. మొబైలే కదా. ఏయ్ ఏం చేస్తున్నావు? ఇదిగో. ఏంటిది? నీకు కావాల్సింది ఫోనే కదా. ఏం చేస్తున్నావు? సిమ్ కార్డ్ ఇవ్వు. సిమ్ కార్డేగా కావాలి. సిమ్ కార్డ్ కావాలంటే నువ్వే తీసుకో చూద్దాం. తీసుకో సిమ్ కార్డ్. చెప్పేది విను. నా దగ్గర ఏం కావాలన్నా తీసుకో. చెప్పేది విను. ఇలా చూడు, నాకు ఇవన్నీ నచ్చలేదే. కానీ నాకు బాగా నచ్చిందే. మురళి, ఐ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ రా. నాకు ఇవన్నీ నచ్చలేదు. సారీ, వదిలే. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. రైట్ టైం వర్కౌట్ అయ్యేలా ఉంది. సరంజామా రెడీ చేసుకోండి. మామా, ఆ మూర్తి ఎక్కడ? వాడు ఏరియాలో గెటప్ తో రెడీగా ఉన్నాడు రా. అయితే ఓకే. దేవుడా, అమ్మోరు పేరు చెప్పి అందరిని మోసం చేయబోతున్నాం. వసూలు వెయిట్ గా రావాలి. ఓకేనా? అమ్మా తల్లి, సరే పదండి రా, పదండి. ఒరే అల్లుడు, అత్త చేత్తో హుండీలో డబ్బులు వేయించావంటే హుండీ నిండిపోద్ది. అంత అచ్చొచ్చిన చెయ్యి. తెచ్చి ఊరుక. ఏమిట్రా రవి, అందరూ పరమ భక్తుల్లాగా వచ్చారు? అత్త, నిన్ను మావని చూస్తా ఉంటే అచ్చం ఎన్టీఆర్ సావిత్రిని చూస్తున్నట్టుగానే ఉంది. ఈ వయసులో కూడా ఈ శారీలో శోభనం గదిలో పెళ్లి కూతురులా ఉన్నావత్తా. అమ్మవారికి ఉత్సవం చేస్తున్నాం. సెంటిమెంట్ గా ముందు పోని మీ దగ్గరే చెయ్యాలని వచ్చాం. నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా, మీ మావయ్యని అడుగు. నేను మీ అత్త అడిగితేనే డబ్బులు ఇవ్వనరా. స్వామి హుండీలో ఎలా వేస్తాను చెప్పు. మామా వెయ్యండి, మామా వెయ్యండి, మామా వెయ్యండి, మామా 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 వెయ్యండి, మామా వెయ్యండి. వేస్తానండి. శబాస్, మావ వేయటానికి తడబడిన అత్త లటక్కన వేసేసింది. మరీ పొగడొద్దు, సిగ్గేస్తోంది. 100 రూపాయలకి ఎంత పొగడాల్సి వచ్చిందో. శంభో శివ శంభో శివ శివ శంభో. ఒరే అల్లుడు, అక్కడ చూడరా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చేస్తున్నాడు. ఆయన్ని బురిడి కొట్టించామంటే మనం జీవితాంతం మందు కొట్టొచ్చురా. నువ్వు చెప్పింది నిజమేరా. రేయ్, బాగా డబ్బున పట్ల ఉందిరా. రండి రండి రండి. రండి అమ్మాని గారు. వాట్ ప్రాబ్లం? ఓ, అమ్మవారికి ఉత్సవం చేస్తున్నారా? బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ కరెక్ట్ గా చెప్పేశారు చూడు. అవును, ఎప్పుడు? రేపే సార్. చక్కగా నాకు యాలుకాలు మిరియాలు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ ఉంచండి, నేను వచ్చి తాగుతాను. సరే. వాట్ డొనేషన్? చూసావా, అది కూడా కరెక్ట్ గా చెబుతున్నారు. జమీందార్ వంశంలో ఆఖరి వారసుడే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఒరే అల్లుడు, ఎక్కడ చూడరా, హుండీలో లైట్ వెలుగుతోందా? అవునరా. దొంగనోడు వేసేసాడరా. ఒరే దొంగన అబ్బాని, నా పేరు అది కాదు కదా. రోడ్లో నడవనివ్వకూడదురా. కరెంట్ స్తంభానికి కట్టేసి ప్యాన్ నీళ్లు పోయాలి. ఏమనుకున్నావో? నువ్వే పెద్ద ప్రాబ్లం. అమ్మవారి హుండీలో దొంగ నోటు వేస్తావా? గవర్నమెంట్ మోసం చేయడమే కాకుండా అమ్మవారిని కూడా మోసం చేస్తావరా? రేయ్, ఎక్కడ గాంధీ తాత ఫోటోని కనబట్టలేదు ఇక్కడ. స్మాల్ మిస్టేక్. తొందరలో గాంధీ తాత గారి ఫోటో బదులు మా తాతగారి ఫోటో వేశాను. వెరీ సారీ. స్మాల్ మిస్టేక్ కాదురా, వెరీ బ్యాడ్ మిస్టేక్. గొడ్డును బాదినట్టు బాదారు. తొందరపడి అనవసరంగా హుండీలో డబ్బులేసానా? నా రహస్యం బయటికి తెలిసిపోయింది అనుకుంటాను. కనీసం డ్రాయర్ ఉంచారు. అమ్మోరు తల్లిని వచ్చాను. ఉండిలో డబ్బులు వేయండి. పొంగళ్ళు పొంగించండి. రండి రండి, త్వరగా రండి. వేయండి వేయండి, త్వరగా వేయండి. త్వరగా వేయండి వేయండి.
వెయ్యి. వేయండి, వేయండి. వేశారు కదా, ఇక వెళ్ళండి, 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 వెళ్ళండి. బాగుంది బిళ్ళ బ్రహ్మాండంగా ఇస్తున్నా ఇంక చాలు. అరే వెళ్ళి ఎవరి పనులు చూసుకోండి. కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ముసలాన్ని మొహన్ కొట్టండి, లేకపోతే చచ్చూరుకుంటది. ఇన్స్పెక్టర్ గారు బండి ఆపండి. అమ్మవారు ఉత్సవం చేస్తున్నాం, మీ వల్ల అయింది 5,000 10,000 హుండీలో వెయ్యండి అయ్యా. అవును సార్. పోలీస్ దగ్గర వసూలా? సరే అమ్మగారికి ఇవ్వు. మీ చేత్తో ఎత్తే ఉండి నిండిపోవాలమ్మా. అయ్యో సార్, 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 ఆగండి సార్, 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 ఏంటి సార్ ఇది? సార్, సార్, ఆగండి సార్. సార్, సార్, ఆగండి సార్. సార్, ఇంకోసారి వసూలు గిసూలు నా దగ్గరకు వచ్చావంటే తోట తీస్తాను. అలాగే సార్. మర్యాదగా వెళ్ళి నీ పనులేంటో నువ్వు అలాగే చూసుకో. సార్. రే, రే, రండ్రా, రండి, 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 రండ్రా, రండ్రా, రండ్రా. అరే ఈ హుండీని గవర్నమెంట్ కట్టేద్దాం. గవర్నమెంట్ ని పోషించే దేవుళ్ళు రా మనం. మళ్ళాంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైపోద్దో ఎలా నడుద్దో నాకు చాలా దిగులుగా ఉందిరా. అందుకే ప్రజాసేవ చేస్తున్నాను. తీసుకో బామ్మర్ది, అది నా చేతికి నువ్వు ఇవ్వు. తీసుకో అల్లుడు. అరే ఉండిలో మిగిలిన చిల్లరను పెట్టి టిప్పగా ఉంచుకో. ఎక్కడ చాచారా ఎంతసేపు 4 చోట్ల తిరిగి అడుక్కుని తెచ్చుకోవాలి కదా బామ్మ. ఎంతసేపా ఇదిగో తాగు. ఇచ్చి తగలడు ఆహా తాగడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది బామ్మ. నీళ్ళే అవసరం లేదు లేరా అమ్మవారు అందరికి అన్నం ఇస్తుంది, కూరలు ఇస్తుంది, మనందరికి ఇలా మందు బాటలు ఇస్తుంది. అమ్మా నువ్వు చల్లగా ఉండాలి తల్లే. దండాలు తల్లు. రేయ్, అవన్నీ పక్కన పెట్టండి. ఎంతకాలం ఇలా చెల్లెలు వస్తున్నట్టుంది. కొట్టాలరా? అన్ని దాచిపెట్టరా. ఆ రోజుల్లో పెద్దోళ్ళు చాలా గొప్ప విషయం చెప్పారురా. ఏమని చెప్పారా? పోలీసులకు సైరన్ ఎలాంటిదో ఆడపిల్లల కాళ్ళకి గజ్జలు అలాంటివి అని చెప్పారు. ఓ, అదా సంగతి. ఏంటమ్మా? అన్నా అమ్మ భోజనానికి రమ్మంటుంది. ఓ, నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఆ అర్థమైందిలే. తాగి భోజనం చేస్తావా? ఆ లోపల అన్నం ఆరిపోతుంది. మనకి ఇక వేరే దారి లేదు. చెల్లి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్? సరే సరే, హాట్ క్యారేజ్ లో ఉంచుతాను, వచ్చి తినండి. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రులు అంటే వీళ్ళిద్దరే. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆఫీసర్ దగ్గర నుంచి చెల్లెల వరకు కూడా కరెన్సీతోనే జోకొట్టాల్సి వస్తుంది. అబ్బా ఊరుకోండి, ఓపెన్ ప్లేస్ లో ఏంట్రా అది? వదలండి. ఎవర్రా అదే మనకు పోటీగా డాబా మీద డిస్కో ఆడుతుంది? రేయ్, రండ్రా, రండి చూద్దాం. చూద్దాం. రేయ్, అలా చూడండిరా, ఆడు డాబా మీద విడిగా ఎలా రెచ్చిపోతున్నాడో. మనం ఎందుకు పనికిరాం. ఇది చూడడానికైనా అదృష్టం ఉండాలిరా. రేయ్, ఫు, అనవసరమైన విషయాల్లో అంతా తలదూర్చకూడదురా. మందు కొట్టిన కిక్కు కంటే ఈ కిక్కు బాగా ఎక్కుతుంది అల్లుడు. రే చిన్న ఐస్ లో ఉంది కదా. ఆపు, అయ్యో. ఆపు. మురళి నన్ను కాస్త ఇంట్లో డ్రాప్ చేయవా? ఇలా చూడు, నేను అర్జెంట్ గా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వు, డిస్టర్బ్ చేయకు. రే ఎక్కడ ఏంట్రా ఇలా చేస్తున్నావు? సరే నీ మొబైల్ ఇవ్వు, నేను ఒక కాల్ మొబైల్? చేసుకొని ఇస్తాను. నీకు వేరే పని లేదా? వెళ్ళు. ఎందుకురా నన్ను అర్థం చేసుకొని అంటున్నావు? నా మొబైల్ లో బ్యాలెన్స్ లేకే నిన్ను అడిగాను. అబ్బా. ప్లీజ్ కాస్త నీ మొబైల్ ఇవ్వు. నా మొబైల్ నీకెందుకు? చెప్తున్నాను కదా, వెళ్ళు. నువ్వివ్వకపోతే ఏంటి, నేనే తీసుకుంటాను. నా మొబైల్ ఇవ్వు. ఏంట్రా ఇది? ఇంటికొచ్చి తీసుకో. నేను ముందే చెప్పాను కదా ఇటువైపు వెళ్ళొద్దని, విన్నావా? ఏ ఐసు, ఎక్కడున్నావు? తలుపులు తీసే ఉన్నాయి, లోపలికి రా. ఏయ్ ముందు నా మొబైల్ ఇవ్వు. మొబైల్ కావాలా? అవును. ఏయ్ లూసు, నా మొబైల్ ఇవ్వమంటున్నాను కదా. ఏయ్ మొబైల్ ఇవ్వు, నేను బయలుదేరుతాను. ఏయ్, ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఏ ఒక్క రోజైనా నాకేమిష్టమో తెలుసుకున్నావా? అయ్యో. ఇలా చూడు. వదులు, నా మొబైల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి, త్వరగా నా మొబైల్ ఇవ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వు. మొబైలే కదా. ఏయ్ ఏం చేస్తున్నావు? మ్మ్, ఏయ్ ఇదిగో. ఏంటిది? నీకు కావాల్సింది ఫోనే కదా. ఏం చేస్తున్నావు? ఆ. సిమ్ కార్డ్ ఇవ్వు. సిమ్ కార్డేగా కావాలి. సిమ్ కార్డ్ కావాలంటే నువ్వే తీసుకో చూద్దాం. తీసుకో సిమ్ కార్డ్. ఆ? ఏయ్, చెప్పేది విను. ఏయ్, నా దగ్గర ఏం కావాలన్నా తీసుకో. చెప్పేది విను. ఇలా చూడు, నాకు ఇవన్నీ నచ్చలేదే. మ్మ్, కానీ నాకు బాగా నచ్చిందే. మురళి, ఐ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ రా. చిక్కు, నాకు ఇవన్నీ నచ్చలేదు. సారీ, వదిలే. ఏమైందండి? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. నేనే మొండిదాన్ని అనుకున్నాను. నాకొచ్చిన తలనొప్పి కూడా మహా మొండిదానిలా ఉంది. ఈ జెండు బాంబు పూసుకుంటే కాస్త రిలీఫ్ గా ఉంటుందిగా.
నాకు రిలీఫ్ లేదు, రీలైఫ్ లేదు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా చిన్నప్పుడు నాకు స్నానం చేయించడానికి ఒకరు, తల దువ్వడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకరని 3 పనివాళ్లుండేవాళ్లు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు మందు రాయడానికి 3 పరిగెత్తుకొచ్చేవాళ్లు. వాళ్లతో పాటు మా అమ్మా నాన్న కూడా. కాని పెళ్ళైన తర్వాత జీవితమే తలకిందులైపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే మీ దగ్గర నేనేది తప్పనుకోవడం లేదు. ఇప్పుడు నేను చనిపోయాను, నీకు సంతోషమా? నువ్వు నాకు కట్టిన పసుపుతాడు నాకు ఉరితాడయ్యింది. నీతో ఇప్పటి వరకు ఒక జీవితంలా జీవించాను. నీకు ఆత్మాభిమానం, స్టేటసే ముఖ్యం. అందుకని ఎవరికి చూపించకుండా ఈ లెటర్ చదివి చింపేస్తావు. మావా సారీరా. జరగవలసింది జరిగిపోయింది. బాడీ తీసేస్తున్నారా? చివరి చూపులో ఒకసారి చూసుకోరా. లేదురా, తన మొహాన్ని చూసే ధైర్యం నాకు లేదురా. నేను రానురా. ముందు నుంచి చూస్తే కాజలు, లంగామణిలో చూస్తే సమంత, కళ్ళు చూస్తుంటే నయనతారలా ఉంది, కాళ్ళు చూస్తుంటే తమన్నాలా ఉంది. అందరి అందాలు కలబోసి మిళితం చేసిన పాలరాతి బొమ్మలా ఉంది. దీంతో 2020 మ్యాచ్ ఆడేయచ్చురా దేవుడా. ఓయ్ బ్రహ్మ, దీన్ని సృష్టించేటప్పుడు ఫుల్ బట్టలు కొట్టావా ఏంట్రా? ఏయ్, నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? ఒక ఆడపిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నిలబడి చూస్తున్నావు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వయసు. నేను వేసే మినరల్ వాటర్ కంటే నా మనసు చాలా క్లియర్. నేను నిన్ను చూశానంటే నువ్వు నాకు వరుసగా మరదలవుతావు కదా. ఈ తొక్కలో రీజన్స్ వదిలి నీ వాటర్ బిజినెస్ డెవలప్ అవడానికి ఏం చేయాలో అది చూసుకో. అలా మాట్లాడు కైసు. నీకోసమే కదా నేను ఆమదాలవలస నుంచి ఇక్కడికి వచ్చాను. మేకలమ్మి వాటర్ కి డిపాజిట్ కట్టాను, గేదెలమ్మి ట్రైసైకిల్ కొన్నాను. కొంచెం ఓపిక పట్టు, నా బ్రెయిన్ ఏ బేవర్స్ గడికో తాకట్టు పెట్టి 6 నెలల్లోనే అంబానీ అయి చూపిస్తాను. ఎవరాడు? ఎరా, నీ మెదడు తాకట్టు పెడితే ఎవరైనా 5 పైసలు కన్నా కొట్టారా? లేని దాని గురించి ఎందుకురా మాట్లాడతావు? బావా ఏంటి బావా గీవా అనుకుంటూ హాస్పిటల్ కి వచ్చి మీ అక్కకు తోడుగా ఉండరా అంటే ఇంటికి వచ్చి దీంతో సరదాలు ఆడుతున్నావా? సరదాలు? నా ఫ్యూచర్ ప్లాన్ గురించి ఐసీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను బావా. ఫ్యూచర్ ప్లాన్? రోడ్డు పక్కన పంపులో పనికిరాని పాడైపోయిన క్యాన్ లో నీళ్లు నింపి అమ్మే నీకు ఫ్యూచర్ ప్లానా? ఫ్యూచర్ ప్లాను రే, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఫ్యూచర్ ఫ్యూజ్ పోయిన బల్బురా. బావా, నాకు చాలా రోజుల నుంచి సందేహం. ఏంటా సందేహం? నీకు నీ చెల్లెల కలర్ కి ఏ మాత్రం టాలీ కావట్లేదే. కుటుంబ సీక్రెట్ ఏమైనా ఉందా? నీకు నీ అక్క కూడా సంబంధమే లేదు. మీ కుటుంబం గురించి నేను అడిగానా? మీ కుటుంబం గురించి నేను అడిగానా? అమ్మా ఐశ్వర్య, వెళ్ళరా. మీ వదిన హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నువ్వు క్యాంటీన్ లోనే భోంచేయి. ఏంటి ఈ చెత్త వెదతో ఎప్పుడు మాట్లాడుకో, వెళ్ళు.
రే వెళ్ళరా. నేను చెత్త ఎదవ అయితే ఈడు పొట్టి ఎదవా. ఐస్ క్యాంటీన్ లో తింటావా? నీ గ్లామర్ డ్యామేజ్ అయిపోద్ది. హోటల్లో కల్తీ సరుకులతో భోజనం తయారు చేస్తున్నారు. నేను ఎందుకున్నాను? మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని చేస్తాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసేయి. ఏ చిపా, మధ్యాహ్నం నేను క్యాంటీన్లోనే తింటాను. అది నిజమేలే, నా వంట నేనే తినలేను, నువ్వు ఎక్కడ తినగలవు? ఏంటి ఇంత లేటు? టైం మా అయింది. భావశుద్ధి భరించలేకపోతున్నాను. సరే పదండి వెళ్దాం. ఏ ఐస్, నా బండిలో రా, నేను డ్రాప్ చేస్తాను. ఇది పెద్ద BMW. నీ ముక్కులాగే చండాలంగా ఉంది. పా. BMW లారీయా టెంపోవా? మా బామ్మ మాటిని ఎప్పుడు అర్థం చూసుకోకపోవడం తప్పు అయిపోయింది. ఇక ఇప్పుడు ఫాదర్ని మదర్ని మార్చడం కుదరదు, పౌడరే మార్చుకోవాలి. నా ప్రయత్నం నేను చేస్తే నా మరదల మనసు మారి నాకు సొంతం అవ్వకుండా పోద్దా? ఈడి మొహానికి అసుడు ఈడి బతుకుసాడా. దీని కోపంలోనూ న్యాయం ఉందే. ఏ మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే. నీ అందమైన రెండు కళ్ళు నా బైక్ హెడ్ లైట్ లాంటివి. నీ పదునైన ముక్కు నేను యూజ్ చేసే స్క్రూ డ్రైవర్ లాంటిది. నీ తామర రేకులు లాంటి పెదవులు నేను నట్లు విప్పే 2 ఇంచ్ స్పానర్ లాంటివి. మొత్తం కలిపితే నువ్వు పల్సర్ 220వి. ఏయ్, ఏం కావాలి? ఆ, నువ్వే కావాలి. ఏంటి ఆటలుగా ఉందా? నువ్వు అంటే ఆడుకుందాం. ఏయ్ వెళ్ళు, ఇంకెవరు దొరకలేదా? వెళ్ళమంటున్నాను కదా. రే చిన్న, ఏ, ఆ 10 నెంబర్ స్పానర్ నిన్ను చూస్తూ ఉండడమే నా పని. ఇదిగోనా. ఎక్స్ట్రాలు చెప్పడం లేదు గాని నువ్వు పని చేస్తుంటే ఎంత స్టైల్ గా ఉంటావో తెలుసా? నీకు స్టైల్ ఏమో, కానీ నాకు ఇది వృత్తి, తెలుసుకో. నువ్వు వెళ్ళి చదువుకునే పని చూడు. చదివి చదివితేనే పాస్ అవ్వగలుగుతావు. పాస్ అయితే అప్పుడే పెద్ద ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఉద్యోగానికి వెళ్ళి మంచి మొగుడు దొరుకుతాడు. పెళ్లి చేసుకుని బోల్డ్ మంది పిల్లల్ని కనొచ్చు. అదంతా నీతోనేరా మొగుడా? అయ్యో, సరే సరే, అంతగా సీన్ లేకు, నాతో స్కూల్కి రా. ఏంటి నేను నీతో స్కూల్కి ఎందుకు రావాలి? ఇలా చూడు, తెలుసో తెలియకో మన అమ్మ నాన్నలు నీకు మురళి అని నాకు ఐశ్వర్య అని పేరు పెట్టారు. మా ఫ్రెండ్స్ అంతా నువ్వు ప్రేమిస్తేలో భరత్ లా ఉన్నావని, నేను ప్రేమిస్తేలో సంధ్యలా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇంట్రొడ్యూస్ చేయదు. రా వెళ్దాం. బాగుంది కదా. నేను భరత్నా? చీపా. అమ్మయ్యా, అది ఎక్కలేదు. ఎస్కేప్ అయ్యావా? నా దారిలోకి రావాల్సిందే. నా దారి రహదారి. ఇక్కడ చూడరా, కథ అలా వెళ్తుంది. ఓ, ప్రేమిస్తే సినిమాలో సంజి చేసుకుందే సొంత భావనే, అది నేనే అవుతాను. భరత్ మెంటల్ అయిపోతాడు కదా, అది ఆ మెకానిక్ గాడు అవుతాడనమాట. ఎలాగైతేనే ప్రేమిస్తే సినిమా నా లైఫ్ కి చక్కగా సింక్ అవుతోంది. కమింగ్ కమింగ్, రండి రండి. ఏంటలా గట్టిగా అరుతున్నారు, ఇరుక్కుపోతాం రా. అల్లుడు, ఈ వాటర్ క్యాన్ ఇక్కడ పెట్టి 4 రోజులైంది. ఇంటి ఓనర్ ఉన్నాడో చచ్చాడో కూడా తెలీదు. ఆడొచ్చే లోపల మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రా. ఈ రోజు రాత్రి ఇది మన ఇల్లు. ఓపెన్ ది డోర్. ఓపెన్ ది డోర్. నువ్వు డోర్ తీసే లోపల ఇంటి ఓనర్ వచ్చేస్తాడు రా. రండి రండి రండి, మెల్లగా రండి. అలీబాబా గుహలా ఉందేంటి? ఫస్ట్ బ్యాట్స్మెన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? సూపర్. ఈ రోజు పండగే పండగ. రేయ్ లైట్ వేయరా. ఏసాన్ రా. రేయ్, మనం అనుకున్నదంతా ఇక్కడే ఉందిరా. రండి రండి, చూడండి రా. ఆహా, సూపర్ సూపర్. ఈ నైట్ ముందు వంట చేయాలరా. రే, మన చేతులన్నీ మురిగ్గా ఉంటాయరా. ముందు వెళ్ళి ఏ నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత మనం వంట మొదలు పెడదాం. రేయ్, మూర్తి గడికి జై కొట్టండి రా. జై. మగోళ్ళు వేసుకునే నైటీలన్నీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఆఖరికి నాకు మిగిలింది ఆ ఆడోళ్ళ నైటీ. ఇది ఆసీన్ వేసుకుందో లేకపోతే సిమరాన్ వేసుకుందో తెలియట్లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో హీరో వేసుకున్న డ్రెస్ లాగే ఉంది ఇది. కొంచెం పెరే కొట్టుకుందాం.
ఛీ, ఏంటి చెత్తకం పోతుంది? ఒకవేళ దోమల మందు కాని కాదు కదా. ఫారెనే లోకలేరా. కరెక్ట్ మామ. ఇక తిన్నావా మావా? రే చపాతి తినరా రే, వాడికి చపాతి వేయండి, చపాతి వేయండి. తినరా, తిను చపాతి తిను. తినరా, తిను, నువ్వు తిను. రే ఆపండ్రా. ఈ రోజు మనకి మంచి భోజనం ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. దేవుడా నీకు ధన్యవాదాలు. స్పూన్తో తినరా? ఎందుకురా? శుభ్రత పరిశుభ్రత అని చెప్పావు కదరా. రే స్పూన్ కడుకుని ఎవడైనా తినొచ్చు, చెయ్యి కడుకుని ఎవడైనా తినగలడా చెప్పు? ఓకే ఓకే. మీరు కాల్ చేసిన వినియోగదారులు ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి అంతే. మీకు కూడా బుర్రలో గుంజు ఉందరా? రే ఎవరో తలుపు తీస్తున్నట్టుగా నాకు శబ్దం వినపడుతోందిరా. ఎవరు వీళ్ళంతా? తాళం వేసిన ఇంట్లోకి ఎలా వెళ్ళారు? రే లేవరా, రే లేవరా, ఇంట్లోకి వచ్చేసారురా. రే లేవరా. రే వీడు పూర్తిగా ఫుల్ అయిపోయాడు రా. మనం రేపు మీట్ అవుదాం, పదండి వెళ్దాం. వెళ్ళరా. ఎవరో మీరు తాళం వేసిన ఇంట్లోకి ఎలా వచ్చారు చెప్పండి రా. ఆగండి, ఆగమంటుండే. గురక శబ్దం పడుతోంది. ఎవరక్కడ నిద్రపోతోంది? చికెన్, మటన్, కోడిగుడ్డు, బత్తాకాయ. 10 రోజులు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్ లో పెడితే మొత్తం తినేశారు కదరా. రేపు బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్ళటానికి నేను ఏం తిని వెళ్ళాలిరా? రే ఎవరో మీరు? రే బాక్సర్ ఇంట్లోకి దూరి దొంగతనం చేసి మొత్తం తిన్నారు కదరా. ఎంత ధైర్యం ఉంటే బాక్సర్ ఇంట్లోకి దూరి మొత్తం తింటారా? మన కర్రీగాడు రాత్రి నుంచి ఏమయ్యాడో అర్థం కావట్లేదు. ఎక్కడో చోట ఉండుంటాడు రా, వెతకాలి. ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు. అక్కడి నుంచి సౌండ్స్ వినబడుతుంటున్నాయి. ఎక్కడో విన్న గొంతులో ఉంది కదా. రే ఎక్కడుందిరా? రే మెల్లగా త్వరగా విప్పరా, త్వరగా తీయండిరా. మెల్లగా. మూర్తి ఏంటి మూర్తి ఇది? ఏంటి ఇలా అయిపోయావు? బాక్సర్ నా బాడీని పంచర్ చేసి పార్సల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు రా. సరే సరే లేచి నిలబడు. రే ఎలా నిలబడమంటావురా? నా ఒంటి మీద చిన్న కుటుంబం కూడా లేదురా. ఏది? ఒంటి మీద ఏదో కుటుంబం తీసి నాకు ఇవ్వండి రా. సర్లే వదిలేరా, ఇదేమన్నా మన కొత్త. నువ్వేమి ఫీల్ అవ్వకురా, బానే కొట్టారా. శృతి వచ్చే జన్మంటూ ఉంటే మనమిద్దరం కలిసి బతకాలి. నా శరీరం మాత్రం చచ్చిపోయింది. నా ప్రాణం నీతోనే ఉంటుంది. వద్దు, నీకేం కాదు, నేను కాపాడుకుంటాను శృతి, నేను కాపాడుకుంటాను నిన్ను. శృతి నువ్వు నా కోసం ఒకటి చేయాలి. నన్ను పూడ్చిపెట్టక ముందు వాణ్ణి చంపి పూడ్చిపెట్టి ఆ తరువాతే నన్ను పూడ్చాలి. ఇది నా కోసం మాత్రం కాదు, నాలాంటి అమాయకురాళ్ళ కోసం కూడా. ప్రామిస్
ప్రామిస్ చేస్తావా? శృతి శృతి అయ్యో శృతి నువ్వు నిద్రపో శృతి ఆ? చూసావా వర్షం కూడా అయిపోయింది ఆ? నీ నిద్రను ఎవరు చెడగొట్టలేరు. ప్రశాంతంగా నిద్రపో శృతి నిద్రపో. ఆ, లా, 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 హూ. శృతి శృతి నేను వచ్చేసాను శృతి నేను వచ్చేసాను ఆ, ఆ, నేను వచ్చేసాను శృతి శృతి నేను వచ్చేసాను శృతి ఎక్కడున్నావు శృతి శృతి ఎక్కడున్నావు శృతి ఓ ఇక్కడున్నావా ఏంటిలా తడిసిపోయావు? అదేలే శృతి వాన వచ్చింది కదా స్నానం చేశా. అబ్బా ఒకటే చలిగా ఉంది. స్నానం చేశాను శృతి స్నానం చేశా. ఆగండి, తొందరపడద్దు. వాడి చేతిలో వెపన్ ఉంటుంది. ఇలా తడిస్తే జలుబు చేస్తుంది. ఇక మీదట ఇలా చేయకు. శృతి నాకు నువ్వు చాలా నచ్చావు శృతి. ఈ లోకంలో నాకెవ్వరు లేరు శృతి. నువ్వు ఒక్కదానివే ఉన్నావు శృతి. నువ్వు ఒక్కదానివే. నన్ను వదిలి వెళ్ళకే. నువ్వు బాధపడకురా, నేనెప్పుడు నీతోనే ఉంటాను. శృతి నాకు వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇస్తావా? సరే తీసుకొస్తాను. రవికుమార్, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. వెంటనే బయటికి రా. అయ్యో వచ్చేసరే నన్ను వదలరే. రవికుమార్, మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే నిన్ను కాల్ చేస్తాం. వదలరు శృతి. శృతి రా శృతి. ఇదిగో రవికుమార్, లాస్ట్ వార్నింగ్. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే బయటకు రా. శృతి మనం ఇక్కడ ఉండొద్దు శృతి. మనం అడవికి వెళ్ళిపోదాం. అక్కడ చల్లగా ఉంటుంది. అక్కడ వెళ్ళిపోదామా? వస్తావా? వెళ్దాం. వస్తావా? రా వెళ్దాం రా. త్వరగా వెళ్తారా? రా నాతో రా శృతి. పరిగెత్తు శృతి. రా మనం వెళ్ళిపోదాం. రా శృతి రా. నేను తీసుకెళ్తాను కదా. అక్కడ చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్తాను శృతి. వెనకాల వచ్చి త్వరగా వచ్చి జాగ్రత్తగా రావాలి. అక్కడ చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్తాను కదా. రా శృతి రా. అక్కడ చాలా హాయిగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఎవరు ఉంటాం. సంతోషంగా ఉందో ఆనందంగా ఉందో. రా శృతి రా.